పొలము గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనిషి హృదయం గురించి జ్ఞాపకం చేసుకోవాలి. విత్తనము పొలములో వేసినప్పుడు, చక్కని పొలములో వేసినప్పుడు అది ఏ విధంగా అయితే పండుతుందో, ఫలాన్ని ఇస్తుందో, దేవుని వాక్యము మనిషి హృదయములో పన్నప్పుడు అది కూడా ఫలాన్ని ఇస్తుంది, ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ గమనించాలి. విత్తనము పొలములో మనము విత్తుతాము, పొలము విత్తనాన్ని యాక్సెప్ట్ చేయదు. అంటే పొలము విత్తనాన్ని తీసుకోదు, దానంతకు అదే విత్తనాలను అది తీసుకోదు. కానీ విత్తనాలను విత్తేవాడు పొలముల్లో విత్తుతాడు కదండి. ఎగ్జాక్ట్గా అలాగే దేవుడు తన వాక్యాన్ని విత్తే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో డైరెక్ట్గా విత్తడు. మనము పొలములో విత్తనాన్ని డైరెక్ట్గా ఆ నేలలో మనం విత్తుతాం. అలాగే దేవుని వాక్యము మన హృదయంలో డైరెక్ట్గా విత్తబడదు కదండి. ఈ విత్తనము మన హృదయంలో ఫలించాలి అని అంటే విత్తనాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి, నేను అంగీకరించాలి. నీ జీవితము, నా జీవితము, మన జీవితము ఫలించాలి అని అంటే, ఫలభరితంగా ఉండాలి అని అంటే నాకు ఆసక్తి ఉండాలి, నాకు శ్రద్ధ ఉండాలి, నేను అంగీకరించాలి. ఆ విత్తనాన్ని నా హృదయంలో వేసుకునే ప్రయత్నం నేను చేయాలి. నేను చేస్తేనే అది ఫలిస్తుంది. పొలములో మన వ్యవసాయకుడు విత్తుతాడు, డైరెక్ట్గా విత్తుతాడు కాబట్టి అది ఫలిస్తుంది. కానీ ఇక్కడ విత్తనాలు దేవుడు విత్తుతూ ఉన్నప్పుడు దానిని మనం అంగీకరించాలి.